నీట్ అడ్మిషన్లో కొత్త రూల్తో అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికత విషయంలో పాత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సడన్ గా రూల్స్ మార్చడం కరెక్ట్ కాదు అంటున్నారు. పిల్లలు అటు ఏపీకి ఇటు తెలంగాణకు కాకుండా అనాథలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నీట్ అభ్యర్థుల స్థానికత ఇష్యూ తెరమీదకొచ్చింది. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీవోతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. 6 నుంచి 12వ తరగతి వరకు చదివిన వాటిలో వరుసగా 4 తరగతుల ఆధారంగా లొకాలిటీ ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 9, 10 ఇంటర్ చదివిన ఆధారంగా స్థానికతను నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1 నుంచి 10 వరకు హైదరాబాద్లో చదివి ఇంటర్ విజయవాడలో చదివినందుకు పిల్లలు స్థానికతను కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పాత రూల్ ప్రకారం 4/7 రూల్ వర్తింపజేయాలని కోరుతున్నారు. అలా కాకుంటే మెడికల్ సీట్ల భర్తీలో పిల్లలకు అన్యాయం జరుగుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అటు ఏపీకి ఇటు తెలంగాణకు కాకుండా అనాథలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022-23లో చదివి ఇప్పుడు 24లో లోకలిట్స్ కాదు అని రిలీజ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? ఐదర్ ఇటు హైదరాబాద్ కాకుండా అటు ఆంధ్ర కాకోకుండా వాళ్ళకి సీట్ ఎవరిస్తారు? ఇంటర్ చదివించేవారు తెలంగాణలో చదివించాలని యూనివర్సిటీ నుంచి చిన్న మెసేజ్ వచ్చినా పిల్లల్ని బయటకు పంపేవాళ్లం కాదని పేరెంట్స్ చెబుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఇలా ఎటూ కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవోతో అసలు తమ సిటిజన్షిప్ ఏంటో తెలియటం లేదని అంటున్నారు. పిల్లలు మెంటల్ గా సఫర్ అవుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు నేదర్ దే బిలాంగ్ టు తెలంగాణ, నేదర్ దే బిలాంగ్ టు ఏపీ. ఇప్పుడు మేము గాల్లో ఉన్నాం. ఇప్పుడు మాకు సిటిజన్షిప్ అనేది లేదన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మేము పాకిస్తాన్ పోవాలా, శ్రీలంక పోవాలా, ఎక్కడ పోవాలా మాకు అర్థం కావట్లేదు. పిల్లలైతే శనివారం నుంచి దిగులైపోయారండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో డ్రాగ్ చేసిన ఇష్యూకి వాళ్ళు చాలా మెంటల్గా సఫర్ అయ్యారు. పాత నిబంధనల ప్రకారం 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అదే స్థానికత. కొత్త రూల్ ప్రకారం చివరి 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడే లోకల్. అంటే 9వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు కంటిన్యూగా ఎక్కడ చదివితే అదే వారి స్థానికత. ఇది చాలా మందికి తెలియదని పేరెంట్స్ చెబుతున్నారు. అందుకే 4/7 రూల్ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే తెలిసిన వాళ్ళు మేము బయటకు వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మా ఫైట్ ఏంటంటే 4/7 ఇంతకుముందు 2024లో ఏదైతే బిఫోర్కి 4/7 రూల్ అప్లికేబుల్ ఉందో ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా అదే రూల్ వర్తించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మా కోరిక సార్. 10 ఏళ్లు ఇక్కడే చదువుకుని లాస్ట్ 2 ఏళ్లు బయటకు వెళ్తే నాన్ లోకల్ ఎలా అవుతామని స్టూడెంట్స్ అంటున్నారు. ముందే చెబితే జాగ్రత్త పడేవాళ్లం కదా అంటున్నారు. 4/7 రూల్ అనుకుని బయటకు పంపామని, తీరా అది కాదంటే పిల్లల భవిష్యత్ ఏంటని పేరెంట్స్ దిగులు పడుతున్నారు. అందుకే పాత రూలే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పేరెంట్స్ లేఖ రాశారు. న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. We want justice. We want justice. We want justice.